బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ ఒక సభలో కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 504, 505/2 సెక్షన్స్ కింద కేసు బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ ఒక సభలో కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 504, 505/2 సెక్షన్స్ కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు కేటీఆర్ పై అయితే క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా తీవ్రంగా కూడా స్పందించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే బత్తిన శ్రీనివాస్ అటువంటి పీసీసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన హన్మకొండలో నిన్న ఒక కేసు పెట్టడం జరిగింది. ఏదైతే 2500 కోట్ల రూపాయల వరకు కూడా ఇతర వ్యాపారస్తుల నుంచి కూడా రియల్టర్స్ నుంచి కూడా ఎవరైతే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరుతున్నారో ఆయన వసూలు చేసి ఢిల్లీకి పంపేయడం కూడా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా వరకు తీవ్ర దుమారం లేపినటువంటి నేపథ్యం కాబట్టి దీనివల్ల కూడా క్యాడర్ కానీ ప్రజలు కానీ చాలా అయోమయ స్థితిలోకి వెళ్ళారు. ఎందుకంటే ఫాల్స్ అలిగేషన్స్ అనేది కూడా ఆయన చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే నిన్న 0 ఎఫ్ఐఆర్ హన్మకొండ పోలీస్ స్టేషన్లో అయినప్పటికీ కానీ దాన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నిన్న షిఫ్ట్ చేయడం జరిగింది. నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇప్పటికే కేటీఆర్ మీద 2 సెక్షన్స్ కింద కేసు నమోదు అయినటువంటి నేపథ్యం కాబట్టి ఒకటి 504, ఒకటి 505/2 ఐపీసీ సెక్షన్స్ కింద ఆయన పైన కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ 504 కానీ 505కి 2 సెక్షన్స్ ఒకటే చెప్తున్నాయి. ఏదైతే అలిగేషన్స్ బేస్లెస్ అలిగేషన్స్ చేసినటువంటి వారిపైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన వారి పైన కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తే వారిపైన కేసు నమోదు చేసే విధంగా కూడా దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక సెక్షన్కి ఏమో 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంది, మరో సెక్షన్ కింద అయితే 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంది. ఒక దానికైతే నాన్ బెయిలబుల్ ఉంది, మరొక దానికైతే బెయిలబుల్ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడితే 2 కూడా తీవ్రమైనటువంటి సెక్షన్సే పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడితే అయితే బత్తిన శ్రీనివాస్ ఆయన నిన్న కంప్లీట్ కాపీలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఆ కంప్లీట్ కాపీలో ఆయన ఏమేమి రాశారో ఒక్కసారి మనం చూద్దాము. ఎందుకంటే 27వ తారీఖున బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు. దాంట్లో 2500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు మరియు బిల్డర్స్ దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి యొక్క పరువు మరియు బాధ్యతలకు కూడా భంగం కలిగించే విధంగా కూడా మాట్లాడాడు. ఆ విధముగా మాట్లాడడం వలన తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధముగా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడని ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధముగా కూడా ఈ కేటీఆర్ మాట్లాడారంటూ కూడా దీంట్లో ఆయన కంప్లైంట్ కాపీలో పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ మధ్య ఆరోపణలు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగి మరియు పార్టీల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి ఇటు విషయంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన తన కంప్లైంట్ కాపీలో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే కాదు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి జాయిన్ అయిపోతున్నట్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఖచ్చితంగా ఒక విద్వేషం అనేది చెలరేగుతుంది. 2 పార్టీల మధ్య కూడా అది ఎక్కడా కూడా అశాంతిని రేకిచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలకు ఖచ్చితంగా కూడా విఘాతం కలుగుతుందనేసి కూడా ఆయన అభిప్రాయపడినటువంటి నేపథ్యం.